ఇక కూటమి గెలుపు ఏపీకి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనా సభలో పాల్గొన్న ఆయన 2024 ఎన్నికల్లో ప్రజలు భయాన్ని, అహంకారాన్ని తిరస్కరించారని అన్నారు. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రను మార్చగలరని నిరూపించారని తెలిపారు. 2 ఏళ్ల కిందట ప్రజలు ఇచ్చింది అధికారం కాదని బాధ్యత అని అన్నారు. అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి